నితిన్ గడ్కరీ గారు ఆంధ్రప్రదేశ్కి నేషనల్ హైవేస్ శంకుస్థాపన కోసం వచ్చారు రీసెంట్గా. ఆ శంకుస్థాపనలో నితిన్ గడ్కరీ గారు చంద్రబాబు గారు అడిగిన కొన్ని ప్రాజెక్ట్ని అయితే ఎమ్మడిని అప్రూవ్ చేయగలిగారు. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లకు పైగా నేషనల్ హైవే వర్క్స్ జరుగుతాయి అని చెప్పేసి ఎమ్మటిని అప్రూవ్ చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక మాట వినబడుతుంది, ఎందుకు నేషనల్ హైవేస్ వస్తే అభివృద్ధి అయిపోతుందా అని. బాబు, నేషనల్ హైవేస్ వస్తే అభివృద్ధి అవుతుందండి. ఎలా చెప్పనా, నేషనల్ హైవేస్ వస్తే రవాణా శాఖ నేషనల్ హైవేస్ మీద కాన్సన్ట్రేషన్ గట్టిగా చేస్తే పరిశ్రమలు రావడానికి బాగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే పరిశ్రమలకు కావాల్సింది ఖచ్చితంగా ఈ ఏదైతే రవాణా సదుపాయం అది కావాలి, అది నేషనల్ హైవేస్ వల్లే సాధ్యమవుతుంది. సో అందుకోసమనే నేషనల్ హైవేస్ కావాలి, ఈజీగా షార్ట్కట్లో రవాణా చేసుకోవచ్చు. అందుకనే నేషనల్ హైవేస్ కావాలి. తెలుసుకోండి. తెలుసుకోకపోతే కష్టం. అలా తెలుసుకోపోకుండానే పరిపాలన చేయబట్టే పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టారు. మొన్న ఎలక్షన్స్లో 11కు పడ్డారు. అది ఏదో మిమ్మల్ని విమర్శించాలని వీడియో చేయలేదు. కాకపోతే తెలుసుకోకుండా ఆర్బీఐకి మెయిల్స్ పెట్టేసి లెటర్స్ రాసేసి ఆంధ్రప్రదేశ్లో ఏదేదో జరిగిపోతుంది, అప్పులు ఇవ్వకండి, మీరు ఇక్కడ కంపెనీలు పెట్టకని కొన్ని కంపెనీలకు మెయిల్స్, ఇవన్నీ కరెక్ట్ కాదు. అలా చేయబట్టే పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు లేపి తన్నారు. సో ఈసారి తన్నించుకోకూడదు.